హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి యాప్టిట్యూడ్ గురించి. సో గేట్ ఎగ్జామ్లోనే కాదు, జనరల్గా యాప్టిట్యూడ్ ఎన్ని టైప్స్ అండ్ గేట్ ఎగ్జామ్లో ఏ టైప్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పబోతున్నా. గేట్ ఎగ్జామ్లో ఏ యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ అని. సో ఈరోజు టాపిక్ చూసుకుంటే యాప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ నా రైటింగ్ పట్టించుకోకండి, ఇలాగే ఉంటుందిలేండి. సో యాప్టిట్యూడ్లో జనరల్గా మనకి ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి వెర్బల్ ఎబిలిటీ. వెర్బల్ ఎబిలిటీ అంటే ఇది ఏం ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు మనం. ఇంగ్లీష్ గురించి టోటల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. సెకండ్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. రీజనింగ్ ఎబిలిటీ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లాజికల్ యాప్టిట్యూడ్. మన భాషలో లాజికల్ యాప్టిట్యూడ్ అనుకుంటాం. అండ్ థర్డ్ వచ్చేసి న్యూమరిక్ ఎబిలిటీ. దీన్ని మన భాషలో చెప్పుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనుకుంటాం. ఇంకా కొన్ని యాప్టిట్యూడ్స్ ఉంటాయిలే కానీ మనకైతే అవి అయితే యూజ్ అవుతావు. మెయిన్గా యూజ్ అయ్యేటి ఈ మూడు అనేది ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్స్. ఈ మూడులో ఏ ఎగ్జామ్ కన్నా మనకి రీజనింగ్ అయితే రీజనింగ్ యాప్టిట్యూడ్ న్యూమరిక్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. ఈ వెర్బల్ ఎబిలిటీ కొన్ని ఎగ్జామ్స్కి మాత్రమే ఉంటుంది. 50% ఛాన్స్ అనుకోండి, కొన్నిటికి ఉంటుంది, చాలా వాటికి ఉండదు వెర్బల్. కానీ రీజనింగ్ న్యూమరిక్ అయితే మెయిన్ చాలా వాటికి ఉంటుంది. సో ఈ మూడు మనకి ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్స్. అండ్ అలాగే గేట్ ఎగ్జామ్ చూసుకుంటే ఈ మూడు గేట్ ఎగ్జామ్లో అయితే వస్తాయి. సో ఇంపార్టెంట్. అండ్ గేట్ ఎగ్జామ్కి కూడా ఈ మూడే ఉంటాయి. గేట్ ఎగ్జామ్కి వెర్బల్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఈ మూడు యాప్టిట్యూడ్స్ అయితే గేట్ ఎగ్జామ్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే గేట్ ఎగ్జామ్లో ఈ మూడిట్లో ఏ యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ అని అయితే చాలా మందికి డౌట్ ఉంటుందిగా. నన్ను అడిగితే ఏది ఇంపార్టెంట్ అని చెప్తా అంటే న్యూమరిక్ అయితే అనేది చెప్తా గైస్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అంట, ఎందుకంటే ఇది నేర్చుకోవడం లేదా సాల్వ్ చేయడం కొంచెం కష్టం. మిగిలిన రెండింటితో పోలిస్తే కొంచెం కష్టం. మిగిలిన రెండు ఈజీగా అయిపోతాయి, కానీ న్యూమరిక్ అనేది కొంచెం కష్టంగా సాల్వ్ చేస్తాం. లైక్ కొంచెం కష్టం అవుతుంది. మిగిలిన రెండు అంత కష్టం అయితే పడాల్సిన అవసరం లేదు. సో గేట్ ఎగ్జామ్లో మనం వెర్బల్ ఈజీగా చేసేస్తాం, రీజనింగ్ కూడా చేసేస్తాం. కానీ న్యూమరికే కొంచెం అటు ఇటు అవుతుంది. కొంచెం వాల్యూస్ తప్పైనా కూడా తప్పు అయిపోతుంది ఆన్సరు. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అని అయితే పెట్టుకోవచ్చు మనం. దీని మీదే మార్క్స్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి. సో అర్థమైందిగా మనకి యాప్టిట్యూడ్స్ గురించి ఈ మూడు అయితే ఉంటాయి. సో నేనైతే రేపటి నుంచి యాప్టిట్యూడ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. న్యూమరిక్ యాప్టిట్యూడ్ అంటే మెయిన్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నా. సో తెలుగులో ఎక్కడ లేనంత బెస్ట్ కంటెంట్ అయితే యాప్టిట్యూడ్ మీద అయితే ఇవ్వబోతున్నాయి గైస్. సో మిస్ అవ్వకండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే. రేపటి నుంచి కొంచెం ఆ యాప్టిట్యూడ్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరెవరైతే యాప్టిట్యూడ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో. సో నెక్స్ట్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.